శ్రీకాకుళం జిల్లా అంపోలు సబ్ జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైసీపీ ముఖ్య నేతలు ములాఖతులో కలిశారు. అప్పలరాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని సంఘీభావం తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అప్పలరాజుపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇటువంటి చర్యలకు భయపడేది లేదని, మాజీ మంత్రి అప్పలరాజు కుటుంబానికి పార్టీ సంపూర్ణ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయ పోరాటం ద్వారా నిజాన్ని నిరూపించుకుంటామన్నారు. వైఎస్ఆర్ పార్టీలో గౌరవంగా ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ వాటిని బదనాం చేసే కార్యక్రమం టీడీపీ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ గారి తన రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇప్పుడు అమలు జరుగుతున్న రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాల్లో భాగంగా పరాకాష్ఠకి వేళ అప్పలరాజు గారి తాలూకా అరెస్ట్, ఒక రోడ్ యాక్సిడెంట్, దాని ఇంటెన్సివ్గా వాళ్ళు చంపాలన్నటువంటి లక్ష్యంతో చేసిన మర్డర్ కేసుగా దాన్ని చిత్రీకరణ చేసి వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సాయంత్రం వారి తండ్రిని కూడా ఈవేళ అరెస్ట్ చేసే విధానం చూస్తే చాలా దౌర్భాగ్యం. ఇది చక్కనైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దుందుడుకు చర్యలు, రేపు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వాన చాలా దౌర్జన్యకరమైన జరిగినటువంటి యాక్సిడెంట్ దురదృష్టకరం, బాధాకరం. ఎక్కడా కూడా దీన్ని ప్రోత్సహించేటువంటి మాటలు మాట్లాడేటువంటి పద్ధతి కూడా కాదు, పరిస్థితి కూడా కాదు. కానీ పెట్టకూడనటువంటి సెక్షన్లు పెట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి యాక్సిడెంట్లు చేశారనేటువంటి సెక్షన్లు మోపి ఏదో విధంగా మొత్తం ఆ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేదానికి అన్యాయంగా కేసుల్లో ఇరికించి ఈ విధమైనటువంటి అరెస్ట్ని యాక్సిడెంట్ జరిగి కుర్రవాడి యాక్సిడెంట్ జరిగితే వ్యక్తి చనిపోతే దానికి అసలు అప్పలరాజు గారికి ఉన్న సంబంధం ఉందా? ఇంటెన్సివ్ గా మా అప్పలరాజు గారు కూడా ఆ కుర్రాడికి బైక్ ఇచ్చి ఆ మనిషిని బుద్ధి ఇంటెన్సివ్ గా చంపేయమని 105 కేసు పెట్టారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి సంఘటన ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వాలు కూడా చేయవాళ్ళ. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. వ్యవస్థలన్నింటినీ మీ గుప్పిట్లో పెట్టుకుని వ్యవస్థలను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ ఇలాంటి సందర్భాలు చేస్తున్నారు. ఇవాళ మేము బలంగా మాట్లాడుతున్నాం. మీ కేసులకి, మీ జైలుకి, బెయిల్కి భయపడే వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. ఇవాళ రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రశ్నించే గొంతుకుని నిలిపివేద్దామని మీరు ఎంత ప్రయత్నం చేసినా బంతిలాగా ఎగిరి బయటకు వస్తారు. ఇవాళ